హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త, ఘోర ప్రమాదం, 66 మంది కన్నుమూత. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి ఈ సమాచారం చేరుకుంటుంది. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. నైట్ క్లబ్ కుప్పకూలి 66 మంది మృతి చెందిన విషాద సంఘటన డొమినికన్ రిపబ్లిక్లోని శాంటో డొమింగిలో జెట్ సెట్ నైట్ క్లబ్లో చోటు చేసుకుంది. ఈ మంగళవారం రాత్రి సమయంలో ప్రముఖ మెరెంజు గాయకుడు రూబీ పేరెస్ ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు చోటు చేసుకుంది. నైట్ క్లబ్లోని ప్రోగ్రాం జరుగుతుండగా ఒక్కసారిగా పైకప్పు కుప్పకూలిపోయింది. దీంతో అందులో ఉన్నవారంతా శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఈ సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్లో 400 మందికి పైగా పాల్గొన్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు స్పెషల్ కెమెరాలు, భారీ యంత్రాలను ఉపయోగించారు. ఈ ఘటనలో 150 కంటే ఎక్కువ మంది గాయపడినట్లు తెలుస్తుంది. మరణించిన వారిలోని మాజీ బేస్బాల్ ఆటగాడు ఆక్టవియో డోటెల్, మాంటేక్రిస్ట్ ప్రవెన్స్, గవర్నర్ నెల్సీ క్రష్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే గాయకుడు రూబీ పేరెస్ కూడా గాయపడ్డారు. అయితే అతను బతికే ఉన్నాడని అతని కుమారుడు మీడియాకు తెలిపారు. డొమినికన్ రిపబ్లిక్ పర్యాటకులకు, పార్టీలకు నిలయమైన ఆ ప్రాంతాన్ని ఈ ఘోరమైన ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.